దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, మీకెల్లరికూ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధాన దినపు శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వర్తమానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోబు గ్రంథము 36వ అధ్యాయము 21 నుంచి 26 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవం కన్నా అది మంచిదని నీ వారి కోరుకొని ఉన్నావు. ఆలోచించుము, దేవుడు శక్తివంతుడై ఘనత వహించినవాడు. ఆయన పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? నీవు దుర్మార్గ పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలక తెగించును? మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుడికై నీవు జాగ్రత్త పడము. మనుషులందరూ దాన్ని చూచెదరు, నరులు దూరంలో నిలిచి దాన్ని చూచెదరు. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనం ఆయన్ను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మనందరి వెనుకలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.